ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వరల్డ్ స్కిల్ డే సందర్భంగా హిందూపూర్లో జరుగుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది డికే రమేష్, జె విల్సన్ మరియు ఉపాధ్యాయులతో పాటు హిందూపురం పర్యావరణవేత్త మరియు సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి కార్యసాధకుడు, బహుముఖ ప్రజాశాలి అయినటువంటి భాస్కర్ రెడ్డి విశిష్ట అతిథిగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం వల్ల లాభాలు, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, చెట్లు ప్రగతికి మెట్లు లేకపోతే మానవ ఆరోగ్యానికి తూట్లు అని ఎంతో చక్కగా వివరించారు. అందరికీ నమస్తే. మనం హిందూపురంలో ముక్కిడిపేటలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. విశ్వకర్మ ప్రోగ్రాంలో ఈరోజు మొక్కలు నాటారు. మన సారు ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో కలిసారు. జస్ట్ అట్లా కాకుండా ఇంకెవరైనా ఎక్కడైనా మొక్కలు కావాలంటే నా నంబర్కి కాల్ చేసి మీరు తీసుకెళ్ళి మొక్కలు పెంచాలా అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇలా ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న స్కిల్ డెవలప్మెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు కింగ్లు కాకుండా కింగ్ మేకర్స్ కావాలా. విలేజెస్లో వీళ్ళు సర్వే కొంతమంది, ఇంకొంతమంది ఏదేదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఒక ఏమేమి కావాలా అని స్కిల్ డెవలప్మెంట్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇది చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళు ఫస్ట్ నుంచి చేశారు. ఎన్టీఆర్ నుంచి ఉన్నాయి ఇవి. దీన్ని ప్రధానమంత్రి రోజ్గార్ దీంట్లో కూడా ఇది ఉంది. ఇలాంటివి మీరు వచ్చి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకునే కాదు, ప్రకృతి ప్రియులుగా తయారు కావాలా. ప్రకృతి ఉంటేనే మనుషులు, మనుషులు ఉంటేనే ప్రకృతి. కాబట్టి మొక్కలు నాటి మొక్కలు పెద్దవి చేయండి. అలాగే ఎవరైనా చెట్లు కొడతా అంటే మన అనంతపురం సత్సాయి డిస్టిక్లో ప్రతి ఒక్కరూ నా నంబర్ కాల్ చేసి దాన్ని నాకు తెలియజేస్తే ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములు అయ్యి చెట్లను రక్షించిన వాళ్ళు అవుతారు. కరోనా లాంటి విపత్తులు ఎన్నో చూసాం. కాబట్టి ఇప్పుడు పెట్టినవి అన్ని ఆయుర్వేదిక్ చెట్లు పెట్టాం. మేము ఇవ్వడం కూడా ఆయుర్వేదిక్, అన్ని మంచి మంచి మొక్కలు ఇస్తాం. ఈ సమావేశానికి నన్ను పిలిచి ఇక్కడ ఆహ్వానించిన మన ప్రిన్సిపల్ గారికి, మన సార్కి, ఇక్కడ ఉన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఉమెన్ రైట్స్ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహకులైనటువంటి భాస్కర్ రెడ్డి గారికి మా సంస్థ తరఫున, మీ అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి చెట్ల యొక్క ప్రత్యేకత, విశేషమైనది ఎంతో చక్కగా వివరించారు. ఇది ప్రతి ఒక్కరు గమనించి చెట్లు నాటిన తర్వాత మన పర్యావరణానికి ఎంత అవసరం అనేది ఎంతో చక్కగా వివరించారు. వారి అమూల్యమైన సందేశానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ